హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. సో ఎవరైతే గుంటూరు సిటీ సరౌండింగ్స్లో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కోసం మేము చూస్తున్నాం, ఇన్వెస్ట్మెంట్ పరంగా మాకు ప్రాపర్టీ కావాలి, లేదా తక్కువ బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ కావాలి, లేదా మేము ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నాం, లేదా ఒక రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నాం అనుకుంటే ఈ వీడియో మీకోసం అండి. దాదాపుగా మనకి 10కి పైగా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అవి కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అనమాట. వాల్యుబుల్ రేట్కి, అంటే అక్కడున్న మార్కెట్ వాల్యూ కంటే కూడా తక్కువ రేట్కి అయితే సేల్కి వచ్చాయండి. సో ప్రాపర్టీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇదంతా ఏంటంటే బ్రీఫ్గా మీకు ఇప్పుడు తెలియజేస్తాను. వీటికి సంబంధించిన పూర్తి వీడియోస్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్స్లో అప్లోడ్ చేసి ఉన్నాయి. ఆల్రెడీ మన రజా ప్రాపర్టీస్లో, అదేవిధంగా అమరావతి ఆక్షన్ సేల్లో, ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్లో అప్లోడ్ చేసి ఉన్నాయి. పూర్తి వీడియోలు కూడా ఉన్నాయి. వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి చూడవచ్చు. సో ఇక్కడ మీరు బ్రీఫ్గా చూసుకొని వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది. మన అమరావతి సెక్రటరియట్ నుంచి సుమారుగా 33 కిలోమీటర్ల దూరం నుంచి, అదేవిధంగా తుళ్ళూరు నుంచి సుమారుగా 28 కిలోమీటర్ల దూరంలో మన అమరావతి అమరలింగేశ్వర టెంపుల్ అని ఉందండి. సో ఈ అమరలింగేశ్వర టెంపుల్ నుంచి సుమారుగా 6 కిలోమీటర్ల దూరంలో లింగాపురం విలేజ్లో అయితే సేల్కి వచ్చిందనమాట. సో ఈ ఏరియాలో మనకి ఇప్పుడు ఇది 139.3 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట. చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది, ఓపెన్ స్పేస్ ఉంది, సెట్ బ్యాక్సెస్ కూడా వదిలేరండి. సో సింగిల్ బెడ్రూమ్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు. లోపల మనకి మొత్తం కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు, అదేవిధంగా సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి. సో గోడలన్నీ కూడా పెయింటింగ్స్ తోటి, మంచి కలర్ఫుల్ పెయింటింగ్ తోటి లుకింగ్ పరంగా చాలా చాలా బాగుంది. స్ట్రక్చర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. కేవలం 10,50,000 రూపాయలకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది. సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ. ఇంటి ముందు రోడ్డు 8 అడుగుల రోడ్డు ఉంది. అదేవిధంగా వెస్ట్ ఫేసింగ్ కూడా మనకి రోడ్డు అయితే ఉంది. కొంచెం అది దారి అనేది జెండా చెట్టు ఉంటుంది. సో దాని పక్క నుంచి అయితే రావాల్సి ఉంటుంది. ఒకసారి ప్రాపర్టీని చూసుకుని నచ్చితే ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. లో కాస్ట్ ప్రాపర్టీ అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి, సిటీ సెంటర్కి సుమారుగా 3.5 కిలోమీటర్ల దూరంలో చుట్టుకుంట మనకి ఏదైతే మెయిన్ సెంటర్ ఉంటుందో ఈ చెరువు దగ్గర నుంచి చాలా చాలా దగ్గరగా కావేరీ బార్ అండ్ రెస్టారెంట్ ఉందండి. ఇక్కడ ఒక ల్యాండ్ మార్క్. సో దీని దగ్గరగా ఉండే గుంటూరు ఆర్ అగ్రహారం ఏరియాలో సేల్కి వచ్చిన 172 గజాల G+1 ఇండివిజువల్ హౌస్ అండి. సో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగు, ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు, రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి. సో ఎవరైతే గుంటూరు సిటీ ప్రైమ్ లొకేషన్లో ఒక ఇండివిజువల్ హౌస్ కోసం మేము చూస్తున్నాం, సిటీ ప్రైమ్ లొకేషన్లో ఉండడానికి మాకు ఒక హౌస్ కావాలి, లేదా మేము ఉంటూ రెంట్కి ఇవ్వడానికి ఒక హౌస్ కావాలనుకుంటే ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి. కేవలం 1,01,00,000 రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ తోటి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట. సో నచ్చితే ఒకసారి చూసి తీసుకోండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కూడా ఒక అందమైన విశాలమైన డూప్లెక్స్ హౌస్ అండి. ఇది 293 గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగు, G+2 అనమాట. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఇంటి ముందు రోడ్డు 40 ఫీట్ రోడ్ అండి. బ్యాంక్ ఆప్షన్లో చాలా మంచి ఆఫర్ సేల్కి అయితే సేల్కి వచ్చిందండి. కేవలం 1,53,00,000 రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ తోటి అనమాట. సో బిల్డింగ్ వాల్యుయేషన్ కానీ ల్యాండ్ వాల్యుయేషన్ అంతా కూడా కలుపుకున్నా కూడా కేవలం 52,000 రూపాయల చిల్లరకి అయితే వస్తుందండి. ఇక్కడున్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఓన్లీ ల్యాండ్ కాస్టే దాదాపుగా మనకి 60,000 రూపాయల పైన అయితే ఉందండి. సో బిల్డింగ్ వాల్యుయేషన్, ల్యాండ్ వాల్యుయేషన్ చూసుకుంటే మార్కెట్ వాల్యూ 70,000 రూపాయల పైనే ఉంటుంది. సో ఆక్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్ సేల్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. స్ట్రక్చర్ కూడా చాలా చాలా బాగుంది. ఇంటీరియర్ వర్క్ కూడా చాలా బాగా చేయించారు. బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ప్రస్తుతానికి సీజ్ చేసి ఉంది కాబట్టి ఇదంతా కూడా శుభ్రం చేసలేదు కాబట్టి ఈ విధంగా ఉంది. కానీ అదే మీరు డైరెక్ట్గా మొత్తం కూడా క్లీన్ చేయించుకొని మొత్తానికి కూడా లైట్స్ వేస్తే చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి డైరెక్ట్గా విజిట్ చేయండి. ఈ ఏరియా కూడా చాలా బాగుండే ఏరియా కాబట్టి ఒకసారి ఖచ్చితంగా చూస్తే మీకు నచ్చుతుంది. సో ఇది సీతారాం నగర్ అంటారన్నమాట ఈ ఏరియాని. గుంటూరు బస్ స్టాండ్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. 40 ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుందన్నమాట. సో ప్రాపర్టీ నచ్చితే ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనకు సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనేది కమర్షియల్ ప్రాపర్టీ అండి. సో ఇది పొన్నూరు మెయిన్ సెంటర్లో ఉంటుందన్నమాట. సో ఇది డాక్యుమెంటేషన్ పరంగా టోటల్గా మనకి 175 గజాల్లో ఉంటుంది. కానీ రోడ్ ఎక్స్టెన్షన్లో కొంత డిమాలిషింగ్ అనేది జరిగిందనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి సుమారుగా 130 గజాలు అయితే మిగిలిందండి. సో ఈ ప్రాపర్టీని ఇప్పుడు సేల్ చేస్తున్నారు. బ్యాంక్ ఆప్షన్ బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనేది 70,00,000 రూపాయలు అనమాట. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి. నచ్చితే ఒకసారి చూసి తీసుకోండి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. పొన్నూరు మెయిన్ సిటీ సెంటర్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అనమాట. సో నచ్చితే కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఒకసారి డైరెక్ట్గా లైవ్లో విజిట్ చేయండి.
నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది తెనాలి మెయిన్ బస్ స్టాండ్కి సుమారుగా 2 కిలోమీటర్ల దూరంలో కటేవరం విలేజ్లో సేల్కి వచ్చిన 192.5 గజాల్లో కట్టిన G+1 ఇండివిజువల్ హౌస్ అండి ఇది. సో ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. దీనికి నార్త్ వైపు కూడా మనకి గుమ్మం అయితే వచ్చింది, ఇటువైపు కూడా జాయింట్ వే అనేది ఉంటుందన్నమాట. సో వెస్ట్ వైపు మనకి సుమారుగా 24 ఫీట్ రోడ్ అయితే వస్తుందండి. సో రెంట్కి ఇచ్చుకుంటే సుమారుగా మనకి 20,000 రూపాయల రెంట్ అయితే వస్తుందండి. ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం 25 లక్షల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ తోటి సేల్కి వచ్చిందండి. బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్ సేల్. ఈ విధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి కనీసం మనకి తక్కువ 30 లక్షల రూపాయల పైనే ఖర్చు అవుతుంది. సో మనకి బిల్డింగ్ వాల్యుయేషన్ ల్యాండ్ వాల్యుయేషన్ కలిపి ఇప్పుడు 25 లక్షల రూపాయలు అంటే ఒక మంచి ఆఫర్ సేల్ అనే చెప్పుకోవచ్చు. సో ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకుంటే మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటే కనుక ప్రాపర్టీ వాల్యూలో ఏదైతే వాల్యూకి ఫైనల్స్ అవుతుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 26 లక్షలకు వస్తే ఆ వాల్యూలో 20% అమౌంట్ మీరు రెడీ చేసుకుంటే మిగతా 70% లోన్ కూడా వస్తుంది. లోన్ కావాలంటే మేము చేస్తాం. సో ఖచ్చితంగా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి. స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి దాదాపుగా 10 ఏళ్ళు పైన అయినా కూడా స్ట్రక్చర్ బాగుంది. చిన్న చిన్న మైనర్ రిపేర్ వర్క్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా చేయించుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి చూడండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది కొలకలూరు విలేజ్లో సేల్కి వచ్చిందనమాట. సో ఈ కొలకలూరు అనేది తెనాలి మెయిన్ బస్ స్టాండ్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. సో ఈ కొలకలూరు మెయిన్ సెంటర్ నుంచి 200 మీటర్ల లోపలికి 798 గజాల ల్యాండ్ ప్లస్ ఈ కమర్షియల్ బిల్డింగ్ తోటి బ్యాంక్ ఆప్షన్లో కేవలం 35 లక్షల రూపాయలకి అయితే సేల్కి వచ్చిందండి. చాలా మంచి ఆఫర్ సేల్ అండి. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే దాదాపుగా మనకి 10 లక్షల రూపాయల పైనే తగ్గిందనమాట. సో ఈసారి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అదేవిధంగా నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీలో అంకిరెడ్డిపాలెం ఏరియాలో సేల్కి వచ్చిన ఒక ఇండివిజువల్ హౌస్ అనమాట. 239 గజాలు కన్స్ట్రక్షన్ చేసిన పాత బిల్డింగ్ అనేది ఇది. సో ఈ బిల్డింగ్ అయితే పనిచేయదు, కానీ ల్యాండ్ కాస్ట్ గానే సేల్కి వచ్చింది. 30 లక్షల రూపాయల బేసిక్ రిజర్వ్ ప్రైస్ తోటి సేల్కి వచ్చింది. సో అంకిరెడ్డిపాలెం ఏరియా మనకి పల్లె ఏరియాని ఎస్సీపేట అనమాట. సో ఏరియా పరంగా మాకు ఇబ్బంది లేదనుకుంటే ఇంటి ముందు రోడ్ కూడా పెద్ద రోడ్డే, మనకి రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ ఒకసారి చూడండి. అదేవిధంగా మనకి అంకిరెడ్డిపాలెం ఏరియాలోనే, అంటే బస్ స్టాండ్ నుంచి అంకిరెడ్డిపాలెం అనేది 8 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. సో ఇదే అంకిరెడ్డిపాలెం ఏరియాలోనే రెసిడెన్షియల్ జోన్లో 2 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయండి. 5th ఫ్లోర్లో ఉంటాయి. అప్రూవ్డ్ ప్లాన్ ఉంది. డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి. సుమారుగా 6 years ఓల్డ్ బిల్డింగ్ అనమాట. సో మనకి లోపల సీలింగ్ వర్క్ కానీ కబోర్డ్స్ వర్క్ అని అంతా కూడా చేస్తుంది. మైనర్ రిపేర్ వర్క్ ఉందండి. ఇదంతా కూడా చేయించుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. కేవలం 26 లక్షల రూపాయలకి ఈ 2 ఫ్లాట్స్ కూడా సేల్కి ఉన్నాయి. ఆల్రెడీ రీసెంట్గా 1 month బిఫోరే ఒక ఫ్లాట్ అయితే సేల్ అయింది. సో అది 3rd ఫ్లోర్లో ఉండే ఫ్లాట్. ఇప్పుడు మనకి సేల్కున్నది 5th ఫ్లోర్లో ఉండే ఫ్లాట్స్ అనమాట. ఇవి కావాలన్నా కూడా ఒకసారి చూసి తీసుకోండి. అదేవిధంగా మనకి మంగళగిరి దగ్గర ఒక ఓల్డ్ ఇండివిజువల్ హౌస్ ఉందండి. 168 గజాలు అనమాట. సో ఈ హౌస్ ఇప్పుడు కేవలం 45 లక్షల రూపాయలకి అయితే సేల్కి ఉంది. ఒకసారి ఈ ప్రాపర్టీ కావాలన్నా కూడా ఒకసారి చూడండి. మంగళగిరి రెసిడెన్షియల్ జోన్లోనే ఉంటుంది, ఇళ్ళకి దగ్గరగానే ఉంటుంది. ఇంటి ముందు రోడ్ అది 16 అడుగుల రోడ్ అనమాట. అదేవిధంగా మంగళగిరిలోనే మనకి 242 గజాల ఓల్డ్ హౌస్ ఉందండి. ఇది కూడా ల్యాండ్ కాస్టే. 242 గజాల హౌస్ మనకి 65 లక్షల రూపాయలకి అయితే సేల్కి వచ్చింది. మన ఏదైతే ట్రంక్ రోడ్ ఉందో మంగళగిరి దగ్గర, ఈ ట్రంక్ రోడ్కి దగ్గరగా ఉంటుందన్నమాట. ఒకసారి ఆ ప్రాపర్టీ కావాలన్నా చూడండి. అదేవిధంగా మనకి మంగళగిరి దగ్గర ఉండే కేఎల్ యూనివర్సిటీ, అంటే మన తాడేపల్లి దగ్గర ఉంటుందన్నమాట కేఎల్ యూనివర్సిటీ. ఈ కేఎల్ యూనివర్సిటీ దగ్గర గుండెమేడ దగ్గర డూప్లెక్స్ ఫ్లాట్ ఉందండి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. సుమారుగా మనకి 1400 SFT తోటి ఉంటుందన్నమాట ఈ ఫ్లాట్ అనేది. ఇప్పుడు ఇది మనకి 42 లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది. సో ఈ ప్రాపర్టీ కావాలన్నా కూడా ఒకసారి కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. బస్ స్టాండ్ అంటే గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో గుంటూరు మన ఓల్డ్ బిల్డింగ్స్, అంటే మన ఓల్డ్ ఏరియా అనమాట. ఇదంతా కూడా ఓల్డ్ గుంటూరు ఏరియా వస్తుంది. సో ఇదంతా కూడా ఆటోనగర్ ఏరియా కింద అయితే కనుక, మనకి మార్కెట్ ఏరియా కింద అయితే కనుక పిలువబడుతుంది. ఈ ఏరియాలో మనకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందనమాట. మొత్తం 200 గజాల ల్యాండ్ అండి. సో ఇక్కడ మనం ఇది కమర్షియల్ షాప్స్గా యూజ్ చేసుకోవడానికి, రెంటల పరంగా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. ఆటోమొబైల్ షాప్స్గా, లేదంటే కనుక స్పేర్ పార్ట్స్, లేదంటే కనుక మెకానిక్ షాప్స్, వీటికి రెంట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. ఇప్పుడు మనకి కేవలం 75,09,614 రూపాయలకి అయితే సేల్కి వచ్చిందండి. వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ. రెడ్ల బజార్ కింద అయితే ఈ ప్రాపర్టీ ఏరియాని పిలుస్తారనమాట. సో గుంటూరులో ఉండే వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఖచ్చితంగా తెలుస్తుందండి. సో నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి, ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు. షెడ్స్ అనేది మనకి ఇప్పుడు వాల్యుబుల్ కాకపోవచ్చు, కానీ ల్యాండ్ వాల్యూ కిందే సేల్కి వచ్చిందనమాట. ల్యాండ్ వాల్యూ ఇక్కడ గజం సుమారుగా 50,000 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు మనకి కేవలం 37,550 రూపాయలు చొప్పున అయితే సేల్కి వచ్చింది. ఇది బేసిక్ ఆర్పీ ప్రైస్ అండి. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి అది 76 కావచ్చు, 77 కావచ్చు అండి. సో ఒకవేళ మీకు లక్ ఉంటే కనుక సేమ్ రేట్ మీద ఒక బిడ్ ఇంక్రిమెంట్ చేసినా కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో ప్రాపర్టీ అనేది వాల్యుబుల్ ప్రాపర్టీ. అదేవిధంగా రోడ్డు కూడా మనకి మెయిన్ రోడ్డు, ట్రాన్స్పోర్టేషన్ పరంగా హెవీ వెహికల్స్ రావాలన్నా కూడా కన్వీనియంట్గా ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ రెంట్లకు ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఎవరో కూడా అసలు మిస్ చేసుకోవద్దు. ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి. 36.8 గజాల్లో నార్త్ వెస్ట్ 2 రోడ్ల కార్నర్లో కట్టిన డాబా ఇల్లు అండి. కేవలం 24 లక్షల రూపాయలకి అయితే సేల్కి వచ్చింది. సో ఈ ప్రాపర్టీ అనేది రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక బేస్మెంట్ అనేది రోడ్డు కంటే దాదాపుగా 4 అడుగుల పైన హైట్ అయితే కట్టారండి. స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుంది. మీరు
ఓన్గా దగ్గరుండి కట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వీళ్ళు ఓన్గా కట్టుకున్న బిల్డింగు. ఏదో సేల్ చేయాలనే ఉద్దేశంతో కట్టుకున్నది కాదు, బ్యాంక్ లోన్ తీసుకొని సో ఈ ప్రాపర్టీని అయితే కట్టుకున్నారు. కానీ ప్రస్తుతానికి వాళ్ళ సిచ్యువేషన్ బాగోపోవడంతో బ్యాంక్ వాళ్ళు ఈ ప్రాపర్టీని సీజ్ చేసి సేల్ చేస్తున్నారు. వెస్ట్ నార్త్ 2 రోడ్ల కార్నర్ కాబట్టి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో మనకి ఇంటి ముందు కార్ అవి పెట్టుకోవడానికి, పార్కింగ్ పరంగా కూడా చాలా బాగుంటుంది. పై ఫ్లోర్ వేసుకోవడానికి కూడా పిల్లర్స్ అవి కూడా వేశారండి. స్లాబ్ కానీ మీకు గోడలు కానీ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో చాలా బాగా చేయించారు. లోపల ప్రస్తుతానికి వీడియో అయితే అవైలబుల్గా లేదు, కానీ లోపల కూడా చాలా బాగా చేయించుకున్నారండి. సో ఎంట్రన్స్ సింహద్వారం, టేకుడ సింహద్వారం, కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్, ఈ విధంగా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 24 లక్షల రూపాయల బేసిక్ ఆర్బీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకుంటే దీనికి లోన్ ఎలిజిబిలిటీ కూడా ఉందండి. ఒకవేళ మీరు లోన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ పర్సన్ అయి ఉంటే కనుక ఆ వాల్యూకి ఏదైతే వాల్యూకి ఫైనలైజ్ అవుతుందో ఆక్షన్లో, సో ఫైనలైజ్ అయిన వాల్యూకి 25% అమౌంట్ అనేది మీరు రెడీ చేసుకుంటే రిమైనింగ్ అమౌంట్కి మీకు లోన్ కావాలంటే మేము చేస్తాం. నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ నుంచి 68 కిలోమీటర్లు, విజయవాడ సిటీ నుంచి సుమారుగా 67 కిలోమీటర్ల దూరంలో ఉండే రేపల్లి విలేజ్లో అయితే సేల్కి వచ్చిందనమాట. సో వెస్ట్ నార్త్ కార్నర్లో ఉంటుంది. 96.8 గజాలు, 30 లక్షల రూపాయలు బేసిక్ ఆర్పీ ప్రైస్ అండి. నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి, అసలు మిస్ చేసుకోవద్దు. ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మేము ఓన్లీ ఇలాగా ఈ అవుట్కట్స్లో ఉండే ప్రాపర్టీస్ మాత్రమే కాదండి, విజయవాడ సిటీలో, గుంటూరు, అమరావతి రాజధాని, ఈ విధంగా అన్ని ఏరియాలో కూడా ఓపెన్ ల్యాండ్స్, ఇండివిజువల్ హౌసెస్, అపార్ట్మెంట్ ఫ్లాట్స్, కమర్షియల్, సెమీ కమర్షియల్, రెంటల్ ప్రాపర్టీస్, ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీస్ డీల్ చేస్తున్నామండి. సో మీరు వాటిని మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివ్ చేసుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వితిన్ మినిట్లో మీకు వీడియో వస్తుంది. ఆ వీడియో మీరు చూసి నచ్చితే కనుక తప్పకుండా ఆ ప్రాపర్టీని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే కనుక ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి మంచి కలర్ఫుల్ పెయింటింగ్తో ఇచ్చిన ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి. చాలా బాగుందండి. రోడ్ ఫేసింగ్ మనకి వెడల్పు కానీ లోతు కానీ మెజర్మెంట్స్ పరంగా కూడా చాలా బాగుంది. 4 సెంట్లు అనమాట, ఎగ్జాక్ట్గా 196.44 గజాలండి. G+2 ఇండివిజువల్ హౌస్ అండి ఇది. ప్రస్తుతానికి వీళ్ళు ఓనర్స్ కమర్షియల్ పర్పస్గా అయితే యూజ్ చేస్తున్నారు. బ్యాంక్ ఆక్షన్ సేల్ అండి ఇది. సో ఈ విధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి దాదాపుగా మనకి 60 లక్షల రూపాయల పైన అయితే ఖర్చు అవుతుంది. మీరు కూడా ఇప్పుడున్న వాల్యుయేషన్ ప్రకారంగా మీరు కౌంట్ అయితే చేసుకోవచ్చు, వాల్యుయేషన్ రిపోర్ట్ అంతా కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా ల్యాండ్ కాస్ట్ ప్రకారంగా గజం తక్కువ 10,000 రూపాయల పైనే వాల్యూ చేస్తుంది. సో టోటల్గా మనకి 80 లక్షల రూపాయల పైనే వాల్యూ చేస్తుందండి. 55 లక్షల రూపాయల రిజర్వ్ ప్రైస్కి ఈ ప్రాపర్టీ ఇప్పుడు సేల్కి వచ్చింది. రీసెంట్గా కట్టుకున్న బిల్డింగు, అప్రూవ్డ్ ప్లాన్ ఉంది, డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. ఇంటి ముందు రోడ్ కూడా పెద్ద రోడ్ అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా మీకు హెవీ వెహికల్స్ రావాలన్నా కూడా కన్వీనియంట్గా ఉంటుంది. గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా 13 కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు పొన్నూరు మెయిన్ రోడ్ ఏదైతే నేషనల్ హైవే రోడ్ ఉందో, ఈ హైవే రోడ్ నుంచి 500 మీటర్ల లోపలికి వెళ్తే కనుక చేబ్రోల్ ఏరియాలో మనకి చేబ్రోల్ మెయిన్ సెంటర్కి దగ్గరగా ఈ హౌస్ అయితే సేల్కి వచ్చింది. ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగు, ఇంటి ముందు రోడ్డు 33 అడుగుల రోడ్ అండి. సో టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే కనుక 4116 ఎస్ఎఫ్టీ తోటి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు. సో మనకి ఇప్పుడు బిల్డింగ్ వాల్యుయేషన్ ప్రకారంగా చూసుకుంటే కనుక ఎస్ఎఫ్టీకి కనీసం మనకి 1200 నుంచి 1500 రూపాయలు చొప్పున వాల్యూ చూసుకున్నా కూడా కనీసం మనకి 70 లక్షల రూపాయల వాల్యూ అయితే ఉంటుంది. ల్యాండ్ కాస్ట్ ప్రకారంగా చూసుకుంటే 90 లక్షల ప్రకారంగా ఉంటుందండి. 55 లక్షల రూపాయలు అంటే మంచి ఆఫర్ సేల్. అయితే 55 లక్షల రూపాయలకి ఈ హౌస్ వస్తుందని కాదు, ఇక్కడ నుంచి ఈ ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఆక్షన్లో ఎవరైనా కాంపిటీటర్ లేకపోతే కనుక 56 లక్షలకి క్లోజ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి. మీరు చూసుకుంటే కనుక ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ స్క్రీన్లో కనిపిస్తున్న ఈ హౌస్ అండి. ఎలివేషన్ పరంగా, డిజైన్ పరంగా చాలా బాగుంది. మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారు. సో మనకి రోడ్డు కంటే కూడా 3 అడుగుల హైట్లో బేస్మెంట్ హైట్ అయితే వచ్చింది. సో ఫ్యూచర్లో రోడ్ ఎక్స్టెన్షన్ చేసినా, హైట్ చేసినా కూడా మనకి ఇబ్బంది అయితే లేదు. ఎలివేషన్ చాలా బాగుంది. మంచి గ్లాస్ డిజైన్ తోటి, ఎలివేషన్ అనేది స్టీల్ రైలింగ్ పైప్ తోటి మంచి కలర్ఫుల్ పెయింటింగ్తో చేశారు. రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా 25 వెడల్పు, 39.5 లోతు అయితే వస్తుంది. సో ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్, G+1 బిల్డింగు. రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ అండి. స్టెప్స్ అంతా కూడా గ్రనైట్ కమ్ మార్బుల్ ఫ్లోరింగ్ అయితే యూజ్ చేశారు. స్టీల్ రైలింగ్ పైప్ వచ్చింది. ఎంట్రన్స్ సింహద్వారము మనకి టేకుడ్ సింహద్వారం అయితే ఇచ్చారు. ప్రస్తుతానికి లోపల వీడియో అయితే అవైలబుల్గా లేదండి. డబుల్ బెడ్రూమ్ హౌస్ లాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో మనకి ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో హాలు, రైట్ సైడ్లో బెడ్రూము, దాని తర్వాత చిల్డ్రన్ బెడ్రూము. సో మనకి ఆగ్నేయంలో వంటగది, సో ఇటు మనకి ఈశాన్యం వైపు చిల్డ్రన్ బెడ్రూము, దాని బ్యాక్ సైడ్ మనకి ఈశాన్యంలో సందు, దాని బ్యాక్ సైడ్ కాంపౌండ్ వాల్, ఈ విధంగా వస్తుందన్నమాట. సో నైరుతిలో పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇచ్చారు. బిల్డింగ్ పరంగా, స్ట్రక్చర్ పరంగా, వాస్తు పరంగా అంతా చాలా బాగుందండి. బడ్జెట్ పరంగా చూసుకున్నా కూడా ఇక్కడున్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే ఇది ఒక మంచి ఆఫర్ సేల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది దాదాపుగా 60 లక్షల రూపాయల వరకు అయితే చేస్తుంది. ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేసుకొని ఈ ప్రాపర్టీ బాగుంది, మాకు డీసెంట్గా ఉంది ఏరియా అంతా అనుకుంటే కనుక ఖచ్చితంగా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి.
సో ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా 8 కిలోమీటర్ల దూరంలో, గుంటూరు టు సత్తెనపల్లి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 300 మీటర్ల దూరంలో నల్లపాడు మన చల్లవారిపాలెం ఏరియాలో అయితే సేల్కి వచ్చిన ఒక మంచి ఇండివిజువల్ హౌస్ అనమాట. లో బడ్జెట్లో సేల్కి వచ్చింది. ప్లాన్ అప్రూవల్ ఉంది, డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం. ఇక్కడ మనకి సేల్కి వచ్చిన ఈ 38 లక్షల రూపాయలు అనేది బేసిక్ రిజర్వ్ ప్రైస్ అండి. ఇక్కడ నుంచి వేలంపాట స్టార్ట్ అవుతుంది. ఆక్షన్లో ఎవరైనా కాంపిటీటర్ వస్తే కనుక రేట్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు నచ్చి విజిట్ చేస్తాం మేము ప్రాపర్టీ లోపల కూడా అనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. పాలెం ఏరియాలో సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. సో ఇది 4th ఫ్లోర్లో ఉంటుంది. 40 గజాల అన్డివైడెడ్ షేర్ తోటి ఈ ఫ్లాట్ ఇప్పుడు మనకి కేవలం 23 లక్షల రూపాయల బేసిక్ రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. గుంటూరు బస్టాండ్ నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో, మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి కేవలం 350 మీటర్లు, అంటే మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే నేషనల్ హైవేకి చాలా చాలా దగ్గరగా ఈ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది. బిల్డింగ్ అంతా కూడా చాలా బాగుందండి. మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. రీసెంట్గా కట్టుకున్న బిల్డింగే. చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ ఉన్నాయి, వాకింగ్ ట్రాక్ ఉంది, కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి. ఫ్లాట్ లోపల వేడైతే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు. మీరు వచ్చి చూస్తూ ఉంటే కనుక లోపల విజిటింగ్కి ఏర్పాటు చేస్తాము. బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనేది 23 లక్షల రూపాయలు అనమాట. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది. ఆ క్షణంలో ఎవరైనా కాంపిటీటర్ వస్తే కనుక రేట్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే సేమ్ ప్రైస్ మీద మినిమం బిడ్ ఇంక్రిమెంట్ చేసి మనం ఈ ప్రాపర్టీని అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కూడా మనకి మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్కి వాకబుల్ డిస్టెన్సే 450 మీటర్ల దూరంలో ఉంటుందండి. గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి 5.5 కిలోమీటర్ల దూరంలో ఉండే రెడ్డిపాలెం ఏరియాలోని సేల్కి వచ్చింది. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి 5th ఫ్లోర్లో ఉంటుంది. 43 గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. 1100 SFTతో ఉండే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది. ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్ సింహద్వారం టేక్వుడ్ సింహద్వారము. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ చేస్తుంది. పైన POP సీలింగ్ వర్క్ చేస్తుంది. ఎల్ షేప్ హాల్ ఇచ్చారు. సో గోడలన్నీ కూడా వాల్ కేర్ చేస్తున్నాయి అనమాట. ఇది కూడా రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ ఏనండి. మనకి కబోర్డ్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేసి ఉంది. చాలా పెద్దగా స్పేషియస్గా వచ్చిందండి. సో ఇది డైనింగ్ స్పేస్ అనమాట. ఇది వంటగది అండి. సో మనకి వంటగదిలోనే పూజా మందిరం కూడా ఇచ్చారు. వంటగది పక్కనే దక్షిణ ఆగ్నేయంలో వాష్ ఏరియా ఇచ్చారు. షింక్ ఉంది, గ్యాస్ కట్ ఉంది, పై వరకు టైల్స్ ఫినిషింగ్ చేసి ఉంది. అదేవిధంగా పై వరకు వుడ్ కబోర్డ్స్ కూడా చేస్తున్నాయి. మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. 2 బెడ్రూమ్స్లో కూడా 6x6 బెడ్ వేసుకోవచ్చు. అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనకి బ్యాక్ సైడ్ బాల్కనీ స్పేస్ కూడా వచ్చిందండి. సో ఫ్లాట్ నచ్చితే తప్పకుండా చూస్ చేసుకోండి. కేవలం 30,80,000 రూపాయలు అండి. సో ఇది బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే ఇది ఆఫర్ సేల్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి నచ్చితే ఖచ్చితంగా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయండి. సో హాల్ స్పేస్ కానీ, డైనింగ్ కానీ, కిచెన్ కానీ, మనకి బెడ్రూమ్స్ కానీ అన్నీ కూడా చాలా పెద్దగా స్పేషియస్గా ఉన్నాయి. అదేవిధంగా ఇంటీరియర్ వర్క్ అంతా కంప్లీట్గా చేస్తుంది కాబట్టి ఎవరు కూడా ఈ ప్రాపర్టీని అయితే మిస్ చేసుకోవద్దు. డాక్యుమెంటేషన్ పరంగా అంతా పక్కా క్లియర్గా ఉంది. అదేవిధంగా అప్రూవ్డ్ ప్లాన్ కూడా ఉంది కాబట్టి మీరు నేషనలైజ్డ్ బ్యాంక్లో లోన్ కావాలంటే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు లోన్ కావాలనుకుంటే ప్రాపర్టీ వాల్యూలో 25% అమౌంట్ రెడీ చేసుకుంటే రిమైనింగ్ 75% అమౌంట్కి లోన్ చేయించుతామండి మేమే. మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో శ్యామలా నగర్ ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. ఇది కూడా ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో వస్తుంది. ఇది కూడా అపార్ట్మెంట్ అండి. చాలా చాలా బాగుంటుందండి ఏరియా అనేది. రెసిడెన్షియల్ జోన్ అనమాట. సో 44.5 గజాల అన్డివైడెడ్ షేర్ తోటి 1100 SFT ఉండే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తోనే ఈ ఫ్లాట్ కూడా మనకి ఇప్పుడు సేల్కి వచ్చింది. చూస్తున్నారు కదా ఏరియా అనేది. సో మనకి కార్ పార్కింగ్ ఉంది, లిఫ్ట్ ఉంది, పవర్ బ్యాకప్ జనరేటర్ ఉంది, వాచ్మ్యాన్, సెక్యూరిటీ, చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్, వాకింగ్ ట్రాక్, చుట్టూ కూడా మనకి సేఫ్టీ పరంగా కాంపౌండ్ వాళ్ళు, ఈ విధంగా అన్ని రకాల ఫెసిలిటీస్ తోటి సేల్కి వచ్చిన ఒక అందమైన విశాలమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కేవలం 33 లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది. ఇక్కడున్న మార్కెట్ వర్గాల ప్రకారంగా ఈ ప్రాపర్టీ వాల్యూ అనేది అప్రాక్స్ మనకు ఒక 45 to 50 lakhs వాల్యూ అయితే చేస్తుంది. ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్ సేల్. సో ఈ ప్రాపర్టీని మీరు కొనుక్కుంటే కనీసం ఒక 10 lakhs ప్రాఫిట్ అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ప్రాపర్టీ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. 2nd ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అప్రూవ్డ్ ప్లాన్ ఉంది. డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. ఈ ప్రాపర్టీ కూడా మీరు బ్యాంక్ లోన్ కావాలంటే తీసుకోవచ్చు. మీరు ఏదైతే ప్రైస్కి ఫైనలైజ్ అవుతుందో ఆ వాల్యూలో డెఫినెట్గా 75% లోన్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో నచ్చితే తప్పకుండా ఒకసారి చూడండి. ఇది ఎంట్రన్స్ మనకి చూసుకుంటే కనుక సింహద్వారం, లోపల హాల్ స్పేసు. సో దీనికి కూడా ఎల్ షేప్ హాల్ వచ్చింది. కబోర్డ్స్ అనేవి కూడా చేస్తున్నాయి. గోడలు కూడా వాల్ కేర్ చేస్తున్నాయి. అప్రాక్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఒక 5 to 10 years ఓల్డ్ బిల్డింగ్ అండి. సో మెయింటెనెన్స్ కూడా బాగుంది కాబట్టి ఫ్లాట్ని అయితే మీరు రెడీ టు మూవ్ ఫ్లాట్ వెంటనే ఆక్యుపై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న మైనర్ రిపేర్ వర్క్ ఉంటే చేయించుకుంటే సరిపోతుంది అనమాట. సో మనకి వెంటిలేషన్ పరంగా విండోస్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇది డైనింగ్ స్పేసు. డైనింగ్లోనే మనకి పూజా మందిరం కూడా వచ్చింది. అదేవిధంగా ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇచ్చారు. సో మనకి ప్లేన్ సీలింగ్ వర్క్ కూడా చేస్తుంది. సో బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయి. కిచెన్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి. సో తప్పకుండా మీరు ఈ ప్రాపర్టీని అయితే తీసుకోవచ్చండి. వాల్యుబుల్ ప్రాపర్టీ. శ్యామలానగర్ ఏరియాలో మేము ఒక డబుల్ బెడ్రూమ్ కోసం చూస్తున్నాం అనుకుంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఇప్పుడు రేట్ కూడా తగ్గించారు ఈ ప్లాట్ అనేది. సో ఇది వంటగది, గ్యాస్ కట్ ఉంది, షింక్ ఉంది, పై వరకు వుడ్ కబోర్డ్స్ అయితే చేస్తున్నాయి. సో టైల్స్ ఫినిషింగ్ కూడా చేస్తుంది. చాలా నీట్గా ఉంది. వంటగది కూడా మనకి ఫ్యాన్ పాయింట్ అయితే ఇచ్చారు.
సో చిమ్నీ పాయింట్, అదేవిధంగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ పాయింట్ కూడా చేసి ఉంది. వంటగది ముందే మనకి ఇక్కడ వాష్ ఏరియా స్పేస్ అయితే ఇచ్చారు. ఇక్కడే మనం వాషింగ్ మిషన్ అయితే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వాష్ ఏరియాలో కూడా మనకి పై వరకు టైల్స్ ఫినిషింగ్ చేసి ఉంది. సేఫ్టీగా ఇక్కడ గ్రిల్స్ వర్క్ కూడా చేశారండి. సో ఇక్కడ మనకి డైనింగ్కి పక్కనే మాస్టర్ బెడ్రూమ్కి మధ్యలో ఒక కామన్ బాత్రూమ్ వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్ లోపల అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకి బాత్రూమ్ అయితే ఏం లేదు. సో ఇది కామన్ బాత్రూమ్ అనమాట. ఇందులో కూడా మనకి పై వరకు టైల్స్ ఫినిషింగ్ చేసి ఉందండి. సో మనకి ఇందులో వెస్టర్న్ కమోడ్ అయితే ఇచ్చారు. ఏంటంటే ఫ్లాట్ అనేది యూజ్ చేయట్లేదు, ఆల్రెడీ బ్యాంక్ పొజిషన్లో ఉంది కాబట్టి విండోస్ అవి ఓపెన్ చేసి ఉండడం వలన పావురాలే వచ్చి ఉండడం వలన మొత్తం అంతా కూడా కొంచెం చండాలం చేసి ఇదంతా కూడా నీట్గా శుభ్రంగా కడిగి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, చాలా పెద్దగా వచ్చింది స్పేషియస్గా. సో మనం 6x6 బెడ్ వేసుకునేలాగా. సో ఏంటంటే చిన్న చిన్న ఈ పెయింటింగ్ వర్క్ అనేది చేయించుకుంటే సరిపోతుందండి. ఫ్లాట్ పరంగా ఎటువంటి రిపేర్ వర్క్ అయితే ఏం లేదు. చాలా బాగుంది ఫ్లాట్ అనేది, రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి. సో ఇలాంటివి ఇంకా చాలా మంచి మంచి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. సో మీరు కావాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీకు ఏ ఏరియాలో కావాలో బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ, ఏ విధమైన ప్రాపర్టీ కావాలి, అది ల్యాండ్ అయినా, హౌస్ అయినా, అపార్ట్మెంట్ ఫ్లాట్ అయినా, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అయినా కూడా, సో అది విజయవాడ అయినా, గుంటూరు అయినా, గుడివాడ అయినా, భీమవరం అయినా, ఏలూరు అయినా, సో ఏ ఏరియా అయినా కూడా, అమరావతి రాజధాని అయినా కూడా మన దగ్గర బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ ఉన్నాయండి, మంచి మంచి ప్రాపర్టీస్. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉంటే కనుక మీకు డైలీ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్స్లో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని చూడవచ్చు. వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అదేవిధంగా మీరు పర్సనల్గా మాకు ప్రత్యేకంగా మాకు నోటిఫికేషన్స్ కావాలనుకుంటే మిమ్మల్ని మా వాట్సాప్ గ్రూప్స్లో కూడా యాడ్ చేస్తాం. సో అక్కడ నుంచి కూడా మీరు చూడవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.